గ్రంథం 29వ అధ్యాయం 10వ సంవత్సరం 10వ నెల 12వ దినమున యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశం అంతటిని గూర్చి ఈ సమాచారం ఎత్తి ప్రవచింపు. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలములు తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగేదను. నిన్నును నైలు నది చేపలన్నిటిని అరణ్యంలో పారబోసేదను. ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేల మీద పడదు. అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందరు. ఐగుప్తు ఇశ్రాయేలీలకు రెల్లుపుల్ల వంటి చేతికర్ర ఆయను. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. వారు నీ మీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమైతివి. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, నేను నీ మీదికి ఖడ్గము రప్పించి మనుషులను పశువులను నీలో నుండి నిర్మూలం చేసేదను. ఐగుప్తు దేశం నిర్మానుష్యమై పాడుగా ఉండును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసిదనని అతడు అనుకొనుచున్నాడు గనుక నేను నీకును నీ నదికిని విరోధనైతే. ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూష సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు. 40 సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడగునట్టుగా చేసేదను. పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండును. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, 40 సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలో నుండి నేను వారిని సమకూర్చెదను. చెరలో నుండి వారిని తోడుకొని పత్రోసు అని వారి స్వదేశంలోనికి వారిని మరలా రప్పించెదను. అక్కడ వారు హీనమైన యొక్క రాజ్యముగా ఉందురు. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు. వారి ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వము చేయకుండానట్లు నేను వారిని తగ్గించెదను. ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషం మనసునకు తెచ్చుకొని వారి తట్టు తిరిగిన ఎడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 27వ సంవత్సరము 1వ నెల 1వ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. నరపుత్రుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యము చేత బహు ఆయాసకరమైన పని చేయించెను. వారందరి తలలు బోడి వాయును, అందరి భుజములు కొట్టుకొని పోయెను. అయినను తూరు పట్టణం మీద అతడు చేసిన కష్టమును బట్టి అతనికైనను అతని సైన్యమునకైనను కూలి ఎంత మాత్రమును దొరకకపోయెను. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు దేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను. అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యమునకు జీతమగును. తూరు పట్టణం మీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను ఇశ్రాయేలీల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు.